జై జై బీఆర్ఎస్. మేము కేసీఆర్ భారీ బహిరంగ సభ నల్గొండలో విజయవంతం చేయాలని జై తెలంగాణ, 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 కేసీఆర్ సార్ నాయకత్వం, తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, సువీరన్న నాయకత్వం, జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమానికి పెగలేపల్లి గ్రామం నుండి కార్యకర్తలందరం కలిసి వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి మేమందరం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హాజరుడన్న నాయకత్వం, హాజరుడన్న నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. టీఆర్ఎస్ పార్టీ సందర్భంగా కేసీఆర్ గారి వరంగల్ రజోత్సవం ప్రోగ్రాంకి బాన్స్వాడ పట్టణం నుంచి దగ్గర కవితక్క గారి నాయకత్వంలో దగ్గర 110 వెహికల్స్ 40 బస్సులు బయలుదేరడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ, రుణమాఫీ విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, సంపన్న బలైన వర్గాలకు మోసం చేసిందని ఈరోజు ప్రజలంతా కేసీఆర్కి చూడాలని అనుకుంటున్నారు. కనుక ఈరోజు స్వచ్ఛంగా బాన్స్వాడ నుంచి దగ్గర ఒక 4,000 నుంచి 6,000 మంది బయలుదేరడం జరిగింది. కవిత గారి నాయకత్వంలో బాజిరెడ్డి గారి సూచన మేరకు బాన్స్వాడ పట్టణం నుంచి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ జరిగే కేటీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే మన ప్రభుత్వం ఎన్ని ఆటంకులు పెట్టినా, బాన్స్వాడ పట్టణంలో ఎన్ని ఆటంకులు పెట్టినా ప్రజలు స్వచ్ఛంగా బయలుదేరడం జరుగుతుంది. ఏదైతే ఈ 25 వసంతాలు పూర్తి చేస్తున్న సిబ్బర్జుల్పి జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్కి చూడాలా తపన ప్రతి ఒక్క రైతులది, ప్రతి ఒక్క ఆశ ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు రాజు చేసిండో, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కల్పన బాగుండే, ఆ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు జరిగినాయి, సంపన్న వర్గాలు బాగుపడ్డారు. ఏదైతే ప్రజలు అనుకున్నారో రేవంత్ రెడ్డి ఏదైతే అన్ని 6 గ్యారంటీలు 400 హామీ దొంగ చెప్పి ఎక్కిన తర్వాత ప్రజలు చాలా విరక్తి పడిపోయారు. కేసీఆర్ అని తలుస్తున్నారు. ప్రతి ఒక్క గుండెల్లో కేసీఆర్ అని శబ్దం వినబడుతుంది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ.